నీడ భయమండి, గోడ భయమండి, గూడు భయమండి, పేడ భయమండి, బంతిని చూసిన భయమండి, ముద్ద బంతిని చూసిన భయమండి, అది పెట్టుకున్న పూ బంతిని చూసిన భయమండి, నక్క కుక్క పులి పిల్లి పిలి తినే ఎలుకన్నా భయమండి, చుట్టూ పెరబోసుకున్నట్టున్న చెట్టు కింద పుట్టన్నా భయమండి, పుట్టలో ఉన్న పాములు తేళ్లు పట్టపగలే కరుస్తాయో అనేది భయమండి. థ్యాంక్స్. ఏకాంతం చూసిన భయమండి, ఏకాంతం అన్న భయమండి, నీళ్ళ భయం, చేప భయం, ఈ నల్లి భయం, వల్లి భయం, తుమ్ము భయం, రాత్రి భయం, పగలు భయం, నీళ్ళన్న భయం, నిప్పన్న భయం. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, ఇంగ్లీష్ అన్న భయమేనండి. సీరోఫోబియా, యారోఫోబియా, జూఫోబియా, ఆఫియోఫోబియా, ఒరింతోఫోబియా, కిమోఫోబియా, జఫైరోఫోబియా, టాఫోఫోబియా, హెక్రోఫోబియా, గ్లాసోఫోబియా, ఇంకా కోల్డ్ ఫోబియా ఇంగ్లీష్ లో ఉంటాయంటారు. భయం బలహీనత కాదు, దానితో జీవించడం అవసరం లేదు. నమస్తే అండి, నేను మీ హోమియోపతి డాక్టర్ అజయ్, పిఎన్ఆర్ దర్శన్ హోమియోపతి క్లినిక్. సో ఈ రోజు నుంచి ఫోబియా సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మనం పాముని మొదటిసారి చూసినప్పుడు భయపడతాం, రెండోసారి చూసినప్పుడు జాగ్రత్త పడతాం, మూడోసారి చూసినప్పుడు దాన్ని చంపడానికి కూడా ట్రై చేస్తాం. కానీ కొందరు విషయాల్లో మొదటిసారి చూసినా, 10వ చూసినా, 100వ చూసినా కూడా అదే భయం నిలకడగా ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది. పాము లాంటి ఆకారం చూసినా భయంతోనే ఉంటారు, లేదా ఆ పాము ఫస్ట్ టైం ఎక్కడ చూసారో అలాంటి ప్లేసెస్ ఎక్కడ చూసినా సరే భయపడుతూనే ఉంటారు. దాన్నే ఫోబియా అంటాం. ఫోబియాల వల్ల రోజు వారి పని మనం చేసుకోలేం, మనం బలహీన పడతాం, మనం మనశ్శాంతి ఉండదు, మన మీద మనమే ఆత్మవిశ్వాసం కోల్పోతాం. ఈ ఫోబియాస్కి థెరపీస్ ఉన్నాయి, అట్లాగే హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది. ఫోబియాకి రావడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో జరిగే కొన్ని ఎమోషనల్ స్ట్రెస్, భావోద్వేగం గురయ్యి బాగా స్ట్రెస్ అవుతూ ఉంటారు. అండ్ కొన్ని సప్రెషన్ ఫియర్స్, వాళ్ళు అణిచివేయబడ్డ కొన్ని భయాల వల్ల, అలాగే వాళ్ళ వ్యక్తిగతం సెన్సిటివిటీ. ఈ ఫోబియాస్ భయాలు అనేవి కొంతమందికి జనాలకు వెళ్ళాలంటే భయం, ఒంటరిగా ఉండాలంటే భయం, జంతువులంటే భయం, ఆ సిచ్యువేషన్, ఆ సన్నివేశం వచ్చిందంటే భయం, ప్రేమ అంటే భయం, ఇలా ప్రతి దానికి భయపడుతూనే ఉంటారు. ఆ భయం వల్ల వాళ్ళ మనశ్శాంతిగా బ్రతకలేదు. సో ఈ రోజు ఏంటంటే నాస్కోమి ఫోబియా, ఫియర్ ఆఫ్ హాస్పిటల్స్. అంటే వాడికి హాస్పిటల్ అంటే భయం, డాక్టర్ అంటే భయం, ఇంజెక్షన్స్ అంటే భయం, బ్లడ్ అంటే భయం. లక్షణాలు ఏంటో చూద్దాం. సో ఏ భయానికైనా ఆందోళన, చెమట పట్టడం, గుండె దడ పెరగడం, కంగారు పడిపోతూ ఉంటాడు, లేనిపోయిన ఆలోచనలు వస్తుంటాయి. ప్రతి భయానికి ఈ సింటమ్స్, ఈ లక్షణాలు అనేవి కామన్. ఇవి కంటిన్యూస్గా ఎక్కువసేపు ఉంటాయి అండ్ రోజంతా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ హాస్పిటల్స్ వచ్చేసరికి హాస్పిటల్ గురించి ఆలోచన వచ్చినా భయం వేస్తుంది, అంబులెన్స్ వెళ్తున్నా భయం వేస్తుంది, రోడ్డు పక్కన హాస్పిటల్ చూసినా భయపడతారు, బోర్డ్స్ చూసినా భయపడతారు. అట్లాగే డాక్టర్ గురించి విన్నా భయపడతారు, చనిపోయే వాళ్ళ గురించి విన్నా భయపడతారు, వాళ్ళకి ఆపరేషన్ అన్నా భయపడతారు. ఇలా ప్రతిదీ హాస్పిటల్ మెడికల్ ఏది విన్నా సరే వాళ్ళలో తెలియని ఆందోళన మొదలవుతుంది, గుండె కొట్టుకోవడం ఎక్కువ పెరుగుతుంది, ఒళ్ళంతా చెమటలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు ఈ భయం అనేది ఏర్పడింది? సో ఇంతకుముందు జరిగిన పోస్ట్ ట్రామాటిక్ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అతనికి ఇంతకుముందు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, ఏదైనా సర్జరీ జరిగినా ఉండాలి, లేదా ఏదైనా మెడికల్ ప్రొసీజర్ జరిగి ఫెయిల్ అయిన ఉండాలి, లేదా వాళ్ళు తెలిసిన రిలేటివ్స్లో కానీ, అతని ఫ్రెండ్స్ కానీ, లేదా తన కుటుంబ సభ్యులు ఎవరితో ఏదో ఒకటి మెడికల్ వల్ల ఏదైనా హాని అనేది జరిగి ఉండాలి. సో లేదా తనకే జరిగి ఉండాలి. వీటన్నిటి చూసి భయపడటం, హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ చూసి భయపడటం. కొన్ని ప్రాక్టికల్ పద్ధతులు ఉన్నాయి. సో ఆ భయాన్ని పోగొట్టడానికి ఏంటది? ఫస్ట్ ఏంటంటే హాస్పిటల్స్ గురించి, డాక్టర్స్ గురించి చిన్న వీడియోస్ కానీ, ఇమేజెస్ కానీ చూడటం అలవాటు చేసుకోవాలి. తర్వాత వాటి గురించి పాజిటివ్ న్యూస్ మాత్రం వినడానికి ట్రై చేయాలి. తర్వాత నియర్ బై హాస్పిటల్స్ అని ఉంటే వాటిని బోర్డ్స్ కానీ ఇవి కానీ చూస్తూ వెళ్ళాలి. తర్వాత మెల్లగా రిసెప్షన్కి అప్రోచ్ అయ్యి అక్కడ పరిసరాలను అబ్జర్వ్ చేసుకుని డాక్టర్ని కలవకుండా అక్కడ మాట్లాడి, దానికి అప్పుడే హాస్పిటల్ ఎంటర్ అయ్యేటప్పుడు అతను భయం వచ్చేస్తుంది అనమాట. సో ఆ భయాన్ని మెల్లమెల్లగా మనమే కంట్రోల్ చేసుకునేలాగా చేసుకోవాలి. ఒకవేళ అదన్నీ దాటిన తర్వాత కూడా హాస్పిటల్కి వెళ్ళగలిగితే, సో మీకు ఇంకా అక్కడ ఎక్కువ భయం ఏర్పడిపోయి ఆయాసం వస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయాలి. ఇలా మెల్లగా గాలి తీసుకొని మెల్లగా గాలి వదలడం చేయాలి. అలాగే డివేట్ అవ్వాలి. ఎలా డివేట్ అవ్వాలి? ఫోన్ చూసుకోవడము, వీడియో చూడడం, ఇట్లా ఏదో ఒక డివేషన్, ఒక పర్సన్ పక్కన ఉంటే వాళ్ళతో మాట్లాడటము, ఓన్లీ పాజిటివ్ థింగ్స్ గురించి మాట్లాడాలి. ఇలా మనం డివేట్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ సైకియాట్రిస్ట్ కానీ డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి. ఇలా సైకాలజీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి. వాళ్ళతో అప్పుడు ఎప్పుడైతే డాక్టర్ మీరు కన్సల్ట్ అవుతారో, సో వాళ్ళు ఇచ్చే కౌన్సిలింగ్కి, వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్కి మీకున్న కంప్లైంట్స్ కంపల్సరీ తగ్గుతాయి. ఇలాంటి మానసిక ఇబ్బందులు ఉన్నప్పుడు కంపల్సరీగా మీరు ముందు జాగ్రత్త కానీ డాక్టర్ కానీ కలవడం చాలా మంచిది. లేదంటే ఈ ఫోబియాస్ తగ్గించుకోకపోతే ఫైనల్గా మెంటల్ పిచ్చి కింద మారే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. హోమియోపతిలో దీన్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు? సో హోమియోపతిలో ఇండివిజువలిజం అంటే మనిషి యొక్క తత్వాన్ని బట్టి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇస్తాం. ఎప్పుడైతే అలా ఇస్తామో ఖచ్చితంగా మీకు ఎలాంటి ఫోబియా ఉన్నామన్నా సరే క్యూర్ అవుతుంది. దాంతోపాటు మనం సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా ఇస్తాం. ఇలా మనం థెరపీస్, మెడికేషన్స్ వాడితే ఈ ఫోబియాస్ నుంచి మనం బయటపడవచ్చు. సో మన ఆరోగ్యం, మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది. దానికి మనమే సపోర్ట్ చేసుకోవాలి. మరిన్ని మెడికల్ అప్డేట్స్ కోసం పిఎన్ఆర్ దర్శన్ హోమియోపతి క్లినిక్ సంప్రదించండి. థ్యాంక్ యూ.